ఇదే ఈ దర్యాప్తు కొనసాగాలని మనందరం కోరుకుందాం. ఓకే సరే, మరొక అంశం, మోదీజీ చివరి పార్లమెంటు సమావేశాలు ఇవేనా అని చెప్పి వస్తుంటాకు. మోదీ గారిని మార్చిపోతున్నారు, ఆగస్టు 15 అని కొంతమంది అంటారు, లేకపోతే ఇంకొక డేట్ అని కొంతమంది అంటారు. ఏదైనప్పటికీ కూడా ఆయన టర్మ్ అయితే అయిపోతున్నది, ఆ టర్మ్ క్లోజ్ అవుతున్నది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా పూర్తిగా తనదైన యాక్షన్ ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రధానమంత్రి గారికి అది చెప్పేశారు, మీరు ప్రిపేర్ అవ్వండి అని. ఇందులో వాస్తవాలు ఎంత? ఇప్పుడు మనం మాన్సూన్ సెషన్ పార్లమెంట్ 3 సమావేశాలు ఉంటాయి ప్రతి సంవత్సరం. ఒకటి బడ్జెట్ సమావేశాలు, మాన్సూన్ సెషన్, మాన్సూన్ అంటే ఋతుపవనాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని ఉంటాయి. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఈ జూలై 21, 22 నుంచి మొదలవబోతున్నాయి. అది 20 రోజులు సాగొచ్చు, 1 ఇయర్, ఒక నెల సాగొచ్చు, లేదా 10 రోజులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోరోగ్ చేసి గవర్నమెంట్ వరకే. ఈ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకు అంటే 2 విషయాలు. మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఇదే చివరి సమావేశాల. ఎందుకంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 17 మోడీకి చివరి సమావేశాలు కాబోతున్నాయా అనే ఒక నేపథ్యంలో ఒకటి. 2, ఈ పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22, భారత్ పాకిస్తాన్ల యుద్ధం తర్వాత ఎన్నో కాంట్రవర్షియల్ అపోజిషన్, రూలింగ్ పార్టీకి ఎన్నో ఇష్యూలు వచ్చినాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టమన్నారు, పెట్టలేదు. ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా తర్వాత కొనసాగే సమావేశాలు చాలా హాట్గా ఉండబోతున్నాయి. ఇది 2. ఇంకా 3వది ఏంటంటే ఈ డీలిమిటేషన్, జనాభా లెక్కలకు సంబంధించింది, క్యాస్ట్ సెన్సెస్, వీటికి సంబంధించింది. 2 ఈ సమావేశాల అనంతరం అక్కడ బీహార్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. తర్వాత వెంటనే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్, అస్సాం, ఈ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. వీటి దృష్ట్యా కూడా చాలా విస్తృతమైన, చాలా హాట్ టాపిక్లు అక్కడ చర్చకు రాబోతున్నాయి. తర్వాత ఆర్థిక వృద్ధికి సంబంధించి రాబోతున్నాయి. అంటే ఏంటి, కాంగ్రెస్ బాణాలు ఎక్కుపెట్టింది. ఏది ముఖ్యంగా ఈ పహల్గామ్లో ఈ స్పై అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకుంటూ మొదలు పెట్టబోతుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాలని ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారనే విషయం కూడా పెద్ద రాబోతుంది. తర్వాత ముఖ్యంగా మోడీకి ఇది చివరి సమావేశాల. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ కూడా ఈ చెప్పారు, 75 సంవత్సరాల తర్వాత ఎవరైనా రిటైర్డ్ అవ్వాల్సిందని ఒక పరోక్షంగా ప్రైమ్ మినిస్టర్కి సందేశం ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఇది మోడీకి చివరి సమావేశాల. చివరి సమావేశాలు అంటే మోడీ చాలా ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రెస్టీజియస్గా తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా చాలా ప్రెస్టీజియస్గా, మోడీ యొక్క కీర్తి అద్భుతంగా ఉంది కాబట్టి 11 సంవత్సరాలుగా ఆయన పేరు నెహ్రూతో పోలిస్తే ఇలా ఉందని, ఇదే ఉందని ఇది తీసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, అదే మాన్సూన్ సెషన్ అనేది చాలా హీట్గా, ప్రజలను ఆసక్తి గొలిపేదిగా, రాజకీయాలను పతాక స్థాయికి చేర్చేదిగా, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, లేదా ఎన్డీఏ వర్సెస్ ఇండియా గ్రూప్ అనేది, అదేవిధంగా రాహుల్ యొక్క, అంటే ఇప్పుడు మోడీ రిటైర్డ్ అయ్యారనుకోండి, రాహుల్కి ఒక అద్భుతమైన అవకాశం అనమాట. ఎందుకంటే ఆయన పోరాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వచ్చే మాన్సూన్ సెషన్ అనేది ముఖ్యంగా మోడీ చివరి సమావేశాలు అవుతాయి అనే నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ పరాకాష్ఠకు చేరుతుందని మనం ఆశించవచ్చు. సో ఒకవేళ మోదీ గారి తర్వాత ఎవరో ఏ ఛాన్స్ ఉంటుందండి? మోడీ గారి తర్వాత సుమారు, నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, 10 మంది బీజేపీలో అద్భుతమైన లీడర్షిప్ ఉంది. అక్కడ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ నుండి, అదేవిధంగా నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టరు, అమిత్ షా, అదేవిధంగా మనకి అస్సాం చీఫ్ మినిస్టర్ బిశ్వాన్ శర్మ, ఇలా 10 మంది లీడర్లు మనకి, అన్నామలై నుండి, సూర్య నుండి, అది తర్వాత 3rd లెవెల్ లీడర్షిప్ అయిన వీళ్ళు యంగెస్ట్ తీసుకుంటే ఇలా 10 మంది కనిపిస్తున్నారు. బట్ ఈ 10 మందిలో ముఖ్యంగా చూస్తే మాత్రం అమిత్ షా 62 సంవత్సరాలు సుమారు ఉండి, ఇంకా 13-14 సంవత్సరాల పాటు ఉండబోయే అమిత్ షా తర్వాత వారసుడయ్యే అవకాశం ఉంది. ఆయనకైతే మోడీ అంగీకారం ఉంటుంది, ఇటు ఆర్ఎస్ఎస్ అంగీకారం ఉంటుంది. ఆయన యొక్క విస్తృతమైన రాజకీయ అనుభవం, ఒకే హోమ్ మినిస్టర్గా, బీజేపీ అధ్యక్షుడిగా ఒక 15-18 రాష్ట్రాల్లో బీజేపీని గద్దెకి తీసుకురావడం విషయంలో, కాంగ్రెస్ని ఎదుర్కొనే విషయంలో, ఆర్టికల్ 370 ఏంటి, అయోధ్య రామ్ మందిర్ ఒకటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడంలో ఒకటి ఏంటి, ఇలా అన్ని విషయాల్లో ఆయనకున్న అనుభవం, విస్తృత అనుభవం దృష్ట్యా ఆయనకి అన్ని రాజకీయ పార్టీలతో ఉండి ఎన్డీఏని మళ్ళీ ముందుకు నడిపించే అవకాశం ఉండడం వల్ల, సో ఈయన యొక్క అనుభవం, ఆయన యొక్క మోడీ కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేయడం వల్ల మోడీ అంత అనుభవం ఉంది, మోడీ అంగీకారం ఉంటుంది, ఇటు ఆర్ఎస్ఎస్ అంగీకారం ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో అయితే అమిత్ షాకి అయితే పూర్తి స్థాయి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, 99%. ఇంకా మిగిలిన చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ మైండ్లో ఏదో ఉంటుందో అదనమాట. ఓకే, మయన్మార్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, ఇది